మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే. చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు. కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది. దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను, నేను ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు, వారికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు వేస్తారు, మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు. ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను. అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు. దాన్ని ఎట్లా కూడా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు, మీరు అందరూ కష్టపడుతున్నారు. మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బందే, కానీ మేము వస్తే కలవనిస్తారు. కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది. దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది. నర్సయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో 2 నిమిషాలు ఆయన కలిస్తే మీదే, ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు. అహంభావం కానీ అవసరమైతే ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంటుంది, కానీ అహంభావం లేదు. అహంభావం వేరు, ఆవేశం వేరు. అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్. మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి. మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి. అలాగే మా బట్టి గారికి మా మూత పడిపోతున్న పాల్వంచలో కాదు ఫస్ట్ కొత్తపూడి. ఓకే సార్, మీరు మంచిగా గవర్నమెంట్ ముందుగా నడవాలని కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. మళ్ళీ కలుస్తూనే ఉంటాం కదా, మాట్లాడుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, సుదీర్ఘంగా గవర్నర్ గారి ప్రసంగం మీద సభ్యులందరూ సమస్యల్ని ప్రస్తావించారు. చాలా వరకు వివరించినాం. చాలా విషయాలు మళ్ళీ బడ్జెట్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేమున్నాం, మంత్రులు కూడా ఉన్నారు. పద్దుల మీద కూడా చర్చ జరిగేటప్పుడు నిధులు కేటాయింపులు విషయాలన్నిటి మీద కూడా ఇచ్చేద్దాం. సాంబశివరావు గారు అడిగినట్టు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ చర్చ జరిగింది. విజిట్ చేయడానికి, టెక్నికల్ రిపోర్ట్ ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తేనే వస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు కట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద ఇప్పుడు నివేదిక అడిగారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలేదలుచుకోలేదు. మనం 4-5 ఎయిర్పోర్టులు అడిగినాం. 1 వరంగల్, 2 కొత్తగూడెం, 3 జక్రాన్పల్లి నిజామాబాద్, 4 రామగుండం, 5 ఆదిలాబాద్. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇది ఇచ్చింది. 5 కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫీజిబిలిటీ రిపోర్ట్, అదేవిధంగా ఇతర సాంకేతిక పరమైన అంశాలు ఆల్రెడీ అవి ఏమన్నా డిఫెన్స్ పరిధిలో ఉన్నాయా, ఏమన్నా నిబంధనలు ఇవి ఉన్నాయా, వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణలో నెక్స్ట్ జరగాల్సిన అభివృద్ధి ఎయిర్పోర్టులే. ఎయిర్పోర్ట్ ఎక్కడైతే వస్తాడో అక్కడికి పెట్టుబడులు వస్తాయి. మేము సౌత్ కొరియా పోయినప్పుడు వరంగల్ ఎందుకు మనం వెంబడబడ్డామంటే సౌత్ కొరియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమడిగినా వాళ్ళు ఎయిర్పోర్ట్ అడుగుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రియల్ పార్కులు కానీ టెక్స్టైల్ దే ఆర్ అంటే నోన్ ఫర్ ది టెక్స్టైల్స్. సో వాళ్ళు బంగ్లాదేశ్, చైనాలో ఉన్న పెట్టుబడులను మన దేశానికి తీసుకురావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిని కూడా తీసుకొచ్చి పెడుతుంది. డెఫినెట్గా ఎయిర్పోర్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇక రెండవది 99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసి ఏదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. రెండవది వారు సొంతంగా ఏం అడిగే నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సొంత పేరులు ఏం అడగరు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు, చేయగలిగింది ఉంటే చేస్తాం, లేనిదుంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కాబట్టి గుమ్మడి నర్సయ్య గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళు ఈ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళని ఎవరిని కూడా
నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయను. ఏదైనా అనుకోకుండా చిన్న చిన్నవి జరిగినా వెంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈ సందర్భంగా నా ఆలోచనని కూడా సభ్యులతో పంచుకోదలుచుకున్నాను. నేను సెక్రటేరియట్లో 4 to 6 ప్రజాప్రతినిధులను కలుస్తా. మీరు సమయం ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన. ఎవరో ఆ సిస్టమ్ ఫాలో అవుతలేరు. పొద్దున్నే 8 గంటలకు వస్తారు, నేను ఇంటి బయట ఉన్న వచ్చి కలువ అంటారు. కనీసం నేను బ్రష్ చేసుకుందామంటే కూడా టైం మీద నాకు అర్జెంటుగా పోయేది ఉంది, నువ్వు రా అంటారు. నేను సరే అని 8 గంటల ఆయన కలిసి లోపలికి పోగానే 8:30కి ఇంకొక ఆయన నేను బయట వెయిట్ చేస్తున్నా రమ్మంటాడు. సో ఇట్లా మీరు ఏ టైము ఎట్లా అనేది కాకుండా వచ్చేసి కలవమనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా సభ్యులందరికీ ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఫార్మర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ నా రిక్వెస్ట్ 4 to 5 4 to 6 నేను సమయం పెట్టుకుంటా. మీరు ఆ ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక 24 hours బిఫోర్ వస్తే నేను ఎంతమందికి ఇస్తున్నానో మా పేషెంట్ కూడా ఒక అవగాహన ఉంటుంది. మనం 1 hour కలచాలనుకుంటే 10 మందిని కలవగలుగుతాం. 5-6 నిమిషాలు ఒకరికి ఇచ్చిన. ఒకవేళ మనం 20 మందిని కలవదలుచుకుంటే 2 గంటలు ఇవ్వగలము. సో మీరు ఒక రోజు ముందు పేషీలు అడిగితే మీరు టైం ఫిక్స్ చేస్తాం. వీలైనంత వరకు మీకు కూడా మిగతా పనులు చూసుకొని 4 నుంచి 5 వరకు 6 వరకు పెట్టుకుంటే వారంలో ఒక 4 రోజులు మనం సెక్రటేరియట్లో కలుసుకోగలిగితే నాకు అక్కడ ఆఫీస్ వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే ఆఫీసర్లు ఉంటారు ఇంటి దగ్గర, నాకు ఆఫీసర్ల వ్యవస్థ ఉండదు. నా పిఏలు నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు కలిసిన మళ్ళీ నేను ఆఫీస్కి రమ్మనండో ఇదానో ఉంటుంది. కాబట్టి దయచేసి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ మాజీ ప్రజాప్రతినిధులకు కానీ నా రిక్వెస్ట్ ఒక్కటే, మీరు 24 hours ముందు 48 hours ముందు అడిగితే 4 to 6 అని ఒకటి పెట్టుకుంటే సెక్రటేరియట్లో పెట్టుకుంటే ఆఫీసర్లు ఉంటారు, అధికారులు ఉంటారు. నేను ఏదైనా నిర్ణయం చెప్పడానికి ఉంటుంది. నాకు కూడా ఆ సమయాన్ని క్వాలిటీ సమయం మీకోసం కేటాయించడానికి ఉంటుంది. మిగతా టైంలో నేను ఏదైనా పని చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది. మిగతా వాళ్ళు కూడా సహకరించాలి. మా సొంత పార్టీ మిత్రులకు కూడా మా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్, నాకేందనంటే 20 ఏళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళందరితో కలిసి పనిచేసి వాళ్ళందరూ సహకరిస్తేనే ఇక్కడికి వచ్చిన. ఆ ఇంటిమసీతో ఏంటంటే రాత్రి 12 పెట్టుకున్న నేను పైన బెడ్రూమ్లో ఉన్నాయంటే ఏముందన్నా బెడ్రూమ్ కాడికైనా వచ్చి కూర్చొని మాట్లాడిపోతుంటాడు. ఆయనకు రానికే ప్రాబ్లం లేదు, నాకు అలౌ చేయడానికే టైం అన్స్కెడ్యూల్ అవుతున్నది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. అట్లా 4th ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తారు. 4 to 6 పబ్లిక్ అంటే ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్కి వీళ్ళకి అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి సమయం పెట్టుకుంటా. వారంలో ఒక 4 రోజులు అట్లా పెట్టుకుంటే ఇదవుద్ది. నాకు కూడా కొంచెం స్పేస్ అంటే నేను అధికారులతో కూడా ఒక్కోసారి మనం మీటింగ్లోకి పోతాం, అందరు అధికారులు ఉంటారు, మిగతా ఎవరినో పిలుచుంటాం. నేను లోపడుకోగానే బయట వచ్చి ఒక ఎమ్మెల్యే గారు కూర్చొని ఉంటారు. నాకు లోపల స్లిప్ ఇవ్వడానికి కూడా కొంతసారి వెనక ముందు చేస్తారు. స్లిప్ ఇచ్చినా లోపల వాళ్ళు విదేశాల నుంచి ఏదో పెట్టుబడి పెడతామని వస్తాం, వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకొని వచ్చి ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే కొంత ఆలస్యం అయితే మమ్మల్ని 2 గంటలు అధికారులతో లోపల కూర్చొని మమ్మల్ని బయట కూర్చోబెట్టాను, మేమంతా లేకుంటేనే ముఖ్యమంత్రి అయ్యండి అని బయట ఉండే ఛాయ్ ఇచ్చే వాళ్ళతో చెప్తుంటారు మా వాళ్ళు. సో అంటే వాళ్ళ ఆవేదన కరెక్టే, వాళ్ళందరూ ఉంటేనే నేను ఉన్నా. కానీ ఇప్పుడు ఆ ఉన్నది నేను ఏదైనా చేయడానికి కదా, నేను ఎవరికైనా ఆదేశాలు ఇవ్వాలి కదా. నాకు కూడా ఆ క్వాలిటీ సమయము ఎవరికైనా ఆదేశాలు ఇవ్వడానికి కూడా సమయం కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేలు, మీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాడు పొద్దుగాల 5 గంటలకు వచ్చి 6 గంటలకు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపి కిందికి రమ్మంటే మీరు మండల స్థాయి నాయకుడికో లేకపోతే గ్రామ స్థాయి నాయకుడికో మీకు కలవడానికి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నన్ను ఫోన్ ఎత్తలేదని అప్పుడప్పుడు అంటారు. అప్పుడప్పుడు మండల స్థాయి నాయకుల ఫోన్లు మీరు కూడా ఎత్తారు. మీరు నియోజకవర్గంలో మీకు కొన్ని సమస్యలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో సేమ్ అవే సమస్యలు లాక్కుంటాయి. మనందరం ఒకే వృత్తిలో ఉన్నాం, మన వృత్తి సేమ్, మన ప్రాబ్లమ్స్ సేమ్. కాకపోతే కొందరిది నియోజకవర్గ స్థాయి, కొందరిది జిల్లా స్థాయి, కొందరికి రాష్ట్ర స్థాయి. నాకు అనుకోకుండా రాష్ట్ర స్థాయిలో వచ్చి కొత్త పరిపాలన కూడా గాడిలో పెట్టి